ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకొని చాలా అందమైన ఫ్రేమ్స్లలో మన ఫొటోస్ని సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఉంటుందంటే లైక్ దిస్, మనకు ఈ విధంగా కంప్లీట్గా ఎడిటింగ్ అనేది కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇది ఒకటనే కాదు, దీంట్లో మొబైల్ ఫ్రేమ్లో మీ యొక్క ఫోటో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్గా ఉన్నట్టుగా చాలా సింపుల్గా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, చాలా సింపుల్ టెక్నిక్తో. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ అప్లికేషన్ ఏంది, ఈ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి మొబైల్ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. సింపుల్ గా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ లో ఓపెన్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. వన్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్. బట్ మన ఫొటోస్ ని చాలా అందంగా డిజైన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫ్రేమ్ ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ నుంచి ఏదో ఒక ఫ్రేమ్ ని, మంచి ఫ్రేమ్ ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ పర్పస్ మనము ఈ ఫ్రేమ్ ని తీసుకున్నాం చూడండి. తీసుకున్న తర్వాత కింద మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, గ్యాలరీ అనేది. సింపుల్ గా ఈ గ్యాలరీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ గా మన యొక్క గ్యాలరీలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటోని మీరు సెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్టబుల్, మనకు ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ లో, అంటే మీరు ఎటు కావాలనుకుంటే అటు తిప్పుకొని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసిన తర్వాత కింద మనకు ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ని మీరు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే డిఫాల్ట్ గా ఇలాగే ఉంచేయండి. లేదనుకుంటే ఇక్కడ మీ ఫోటో యొక్క కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ బట్టి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా అక్కడ కలర్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ ని ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైనా టెక్స్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను మన ఛానల్ పేరే రాసేద్దాం. ఇక్కడ కేజీఎన్ టెక్నికల్ రాసేసి ఇక్కడ మీరు కావాలనుకుంటే కలర్స్ చాలా ఉంటాయి. మీకు డిఫాల్ట్గా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ నుంచి ఈ కలర్ బాగుంది కాబట్టి ఈ కలర్ నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీరు డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఈ ఫాంట్ని అక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఆ టెక్స్ట్ని అక్కడ యాడ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కాంట్రాస్ట్ కావచ్చు, ఒపాసిటీ కావచ్చు, పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మన ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ అయిపోయిన తర్వాత పైన రైట్ ఆప్షన్ చూడండి, దీనిపై ట్యాప్ చేయగానే ఇది డైరెక్ట్గా చిన్నగా యాడ్ వచ్చి ఇది గ్యాలరీలో మనకు సేవ్ చేసుకోమంటుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే డైరెక్ట్గా మన ఇది గ్యాలరీలోకి సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటే కాకుండా నేను రకరకాల ఫొటోస్ ఇక్కడ ఎడిటింగ్ చేశాను ఆల్రెడీ. చూడండి, ఫ్రేమ్లో నా యొక్క ఫోటో ఉన్నట్టుగా చాలా సూపర్గా ఎడిట్ అయితే ఈ అప్లికేషన్ చేయడం జరుగుతుంది అనమాట, చాలా సింపుల్గా. అయితే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఫ్రేమ్స్ చూసుకున్నట్లయితే చాలా రకాల ఫ్రేమ్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయగానే మనకు చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్రేమ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోటోని అక్కడ యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ దిస్, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఫ్రేమ్ సెలెక్ట్ చేశానో లేదో ఆన్ ది స్పాట్లో అది ఫోటో మన ఫ్రేమ్లో, అంటే ఆ ఫ్రేమ్లో మన యొక్క ఫోటో కంప్లీట్గా సెలెక్ట్ అనేది కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఈ విధంగా డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలోకి చాలా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. పైగా ఈ అప్లికేషన్కి 4.5 రేటింగ్ కలిగి ఉన్న అప్లికేషన్, పైగా 1 మిలియన్స్ డౌన్లోడర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఈ అప్లికేషన్ మీ కెపాసిటీ ఏందో అర్థమయ్యే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని చాలా సింపుల్ టెక్నిక్తో ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.